హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి సంబంధించి 3/2025 నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జాము ఈ మార్చ్ 13 జరగబోతుంది. అభ్యర్థులు క్యాండిడేట్స్ అందరికీ ఈమెయిల్ ఇంటిమేషన్ రావడం జరిగింది. ఏది సిటీ సెంటర్ స్లిప్ అని ఒక ఈమెయిల్ ఇంటిమేషన్ పంపించారు. అంటే ఏ సిటీలో మీ ఎగ్జామ్ ఉంటుంది. హాల్ టికెట్ ఒక 2-3 డేస్లో వస్తుంది. ఎగ్జామ్కి 3 డేస్ ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఎగ్జామ్కి ఒక 4 డేస్ ఉంది. ఈ 4 డేస్ మీరు ఏం చేయాలి, ఏది బెటర్ స్ట్రాటజీ అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎగ్జామ్కి అప్లై చేయడం జరిగింది, ఇంటిమేషన్ స్లిప్ రావడం జరిగింది. ఒక 2 డేస్లో హాల్ టికెట్ వస్తుంది. సో అప్లై చేసిన వాళ్ళందరూ డెఫినెట్గా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఈ చిన్న జెస్చర్ కుడ్ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్. సో ఎగ్జామ్ని కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. ఇంతవరకు చదవలేదు, టైం ఇంకా వచ్చి ఉంటే బాగుండు, ఇంకా బాగా చదువుంటే బాగుండు, ఈ ఆలోచనలు మీరు ఎంత ప్రిపేర్ అయినా ఏ ఎగ్జామ్కైనా వస్తాయి. అవన్నీ పక్కన పెట్టి ఈ 4 డేస్ ఏం చేయాలో ఆలోచించండి. నెక్స్ట్ వన్, మీరు ఎంత ప్రిపేర్ అయినా ఆ 90 మినిట్స్ ఎగ్జామ్ మీరు ఎంత ఫోకస్ చేస్తారు, ఎంత కామ్గా ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్కైనా అది ఇంపార్టెంట్. ఈ 4 డేస్ జరిగే ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలామంది చెప్పేది ఒక్క క్వశ్చన్ కంప్లీట్గా మన కెరీర్ని చేంజ్ చేస్తుంది. ఇట్ ఈస్ ట్రూ. నా విషయంలో అదే జరిగింది. నాకు నా నెక్స్ట్ క్యాండిడేట్కి డిఫరెన్స్ ఒకే ఒక క్వశ్చన్. ఆ ఒక్క క్వశ్చన్ కెరీర్ పాత్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ఎనీథింగ్. డౌట్స్, అది చేస్తుంటే బాగుంది, ఇది చేస్తుంటే బాగుంది, ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఈ 4 డేస్ ఏం చేయాలో చూడండి. ఫస్ట్ సజెషన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇంటిమేషన్ స్లిప్లో ఫస్ట్ షిఫ్టా సెకండ్ షిఫ్టా అని వచ్చి ఉంటుంది. మనకి 90 మినిట్స్ ఎగ్జామ్, 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో మీకు ఏ షిఫ్ట్ వచ్చిందో చూసుకొని ఆ టైంలో ఈ 4 డేస్ మీరు 90 మినిట్స్ సిస్టమ్ మీద ఫోకస్ చేసి ఒక ఎగ్జామ్ చేయడం అలవాటు చేసుకోండి. 90 మినిట్సే కదా, చేయొచ్చు కదా అని అనుకుంటారు. అండర్స్టాండ్ దిస్ థింగ్. ఎగ్జామినేషన్లో స్ట్రెస్ ఈజ్ ద మేజర్ హర్డిల్. ఎవరికైనా సక్సెస్కి ఆ ఫెయిల్యూర్కి మధ్యలో ఆ పాత్ ఏంటి అంటే ఆ స్ట్రెస్ని బ్రేక్ చేయడం. స్ట్రెస్ ఎలా వస్తుందంటే, మీరు ఫోకస్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ ఉన్న స్ట్రెస్ వల్ల మార్క్స్ పోతాయి. సో అందుకని 4 డేస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ పర్టికులర్ ఎగ్జామ్ టైంలో ఆ 90 మినిట్స్ మీకు ఏ షిఫ్ట్ ఇచ్చారో సిస్టమ్ మీద కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 90 మినిట్స్ ఫోకస్ చేయగలరు. నెక్స్ట్ వన్, ఏ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ చదవాలని. ప్రీవియస్ జరిగిన ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అన్ని చెక్ చేస్తే 3 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఫార్మకాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మస్యూటిక్స్ అండ్ ఎలిడ్ సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ అండ్ ఎలిడ్ సబ్జెక్ట్స్. ఫార్మకాలజీలో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ క్లాసిఫికేషన్స్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అటానమిక్ నర్వస్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, కీమోథెరపీ, హార్మోన్స్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. హార్మోన్స్లో ఇన్సులిన్స్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది, ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ నుంచి. సో ఈ 5 చాప్టర్ నుంచి క్లాసిఫికేషన్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. క్లాసిఫికేషన్స్ చదవాలి. మీకు చదవడం ఇబ్బందిగా ఉంటే ప్రింట్అవుట్స్ తీసుకొని మీ రూమ్ వాల్కి పేస్ట్ చేసి చూస్తూ ఉండండి. స్ట్రైట్ అవే క్వశ్చన్స్ వస్తాయి. అనాటమీ, ఫిజియాలజీ నుంచి కూడా టాపిక్స్ చాలా వస్తాయి. కానీ మీరు ఇంతకు ముందు చదివిన టాపిక్స్ ఉంటే రివైజ్ చేయండి. కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేయకండి, అనవసరంగా స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. అండ్ మార్క్ మై వర్డ్స్, కొత్తగా స్టార్ట్ చేయకండి, రివైజ్ చేయండి. లేదు అసలేం చదవలేదంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి బ్రౌజ్ చేయండి. అంతేగాని మళ్ళీ చాప్టర్స్ అవి తీసి కూర్చుంటే యూ హ్యావ్ ఓన్లీ 4 or 5 డేస్. సో ఇది ఫార్మకాలజీ. ఫార్మస్యూటిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, లాటిన్ టర్మ్స్ అండ్ ప్రిస్క్రిప్షన్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తుంటాయి. స్టెరిలైజేషన్, టాబ్లెట్ డిఫెక్ట్స్, క్యాప్సూల్స్ అండ్ సైజెస్, ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇవి డెఫినెట్గా కవర్ చేసి వెళ్ళండి. మిగతా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి, కానీ ఈ 4 డేస్లో మనం ఏం చేయగలం కవర్ అవే చేయండి. డోంట్ గెట్ స్ట్రెస్డ్. అది చదవలేదు, ఇది చదవలేదు, అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి. మీకు వచ్చిన ప్రయత్నం మీరు చేయండి. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 100 క్వశ్చన్స్లో మీరు 60 క్వశ్చన్స్ కానీ కరెక్ట్గా చేయగలిగితే డెఫినెట్గా మంచి స్కోర్ అవుతుంది. అది లాస్ట్ వన్ ఈజ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో మీకు ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, మెడిసినల్, బయోకెమిస్ట్రీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇన్ఆర్గానిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ లిమిట్ టెస్ట్ అండ్ ప్రిన్సిపల్స్. ఏంటి లిమిట్ టెస్ట్? క్లోరైడ్ లిమిట్ టెస్ట్. ఏం చేయాలి? సిల్వర్ నైట్రేట్ వేయాలి, అది గుర్తుంచుకోండి. ఐరన్, థయోగ్లైకోలిక్ యాసిడ్, దట్స్ ఇనఫ్. అండ్ దెన్ టైట్రేషన్స్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో టైట్రేషన్స్ ఏంటి, టైప్స్ ఏంటి, ఇండికేటర్స్ ఏంటి, అది చదవండి. డోంట్ గో ఫర్ కాంప్లికేషన్స్. ఈ 4 డేస్లో కాంప్లికేషన్స్కి వెళ్ళొద్దు, సింప్లిఫై చేయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫంక్షనల్ గ్రూప్స్, వాటి క్యారెక్టరిస్టిక్ రియాక్షన్స్ ఏంటో చూడండి. అంతే. అంటే ఆల్కేన్స్, పారాఫిన్స్ అంటాం, లో రియాక్టివిటీ, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంది. సో ఆ లో రియాక్టివిటీని రియాక్షన్లోకి తీసుకురావాలంటే హై ఎనర్జీ రియేజెంట్స్ వాడాలి. ఏంటివి? ఫ్రీ రాడికల్స్. ఏమవుతుంది? ఈ హైడ్రోజన్స్ రీప్లేస్ అయ్యి ఏదో ఫ్రీ రాడికల్ వస్తుంది, దాన్ని ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అంటారు. డబుల్ బాండ్స్, ఆల్కేన్, డబుల్ బాండ్లో పై బాండ్ ఉంది, పై బాండ్ బ్రేక్ చేయడం ఈజీ. ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రోఫైల్స్ వస్తాయి. ఎలక్ట్రోఫైల్స్ వచ్చి ఏమవుతుంది? యాడ్ అవుతుంది, డబుల్ బాండ్కి యాడ్ అయిపోతుంది, దాన్నే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్
ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అంటారు, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ ఇన్ డబుల్ బాండ్స్. బెంజీన్ అరోమేటిక్ కాంపౌండ్స్ ఉన్నాయి, డబుల్ బాండ్స్ ఉన్నాయి, ఎలక్ట్రోఫైల్స్ వస్తాయి, కానీ యాడ్ అయితే రెజొనెన్స్ ఎనర్జీ తగ్గిపోతుంది, స్టెబిలిటీ పోతుంది, కాబట్టి సబ్స్టిట్యూట్ అవుతాయి, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. కార్బొనైల్ కాంపౌండ్స్, కార్బన్ ఆక్సిజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, అంటే ఏంటి, న్యూక్లియోఫైల్స్ వస్తాయి, న్యూక్లియోఫైల్స్ వచ్చి యాడ్ అవుతాయి, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. అంతే ఆర్గానిక్ కెమిస్ట్రీ. సింప్లిఫై ఇట్, జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అండ్ దెన్ ద అదర్ థింగ్స్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, SN1 SN2 ఎలిమినేషన్ రియాక్షన్స్, వీటి మెకానిజమ్స్ చూసుకోండి, సరిపోతాయి. ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ చేసుకోండి, సింప్లిఫై ఇట్. కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీకి వస్తే డ్రగ్స్లో హెట్రోసైక్లిక్ రింగ్ ఏంటి, ఆ పర్టికులర్ న్యూక్లియస్ ఎలా ఫామ్ అయింది, ఏ యాటమ్స్తో ఫామ్ అయింది, ఫంక్షనల్ గ్రూప్స్, ఇవి గుర్తుంచుకోండి. బెంజోడైజిపైన్స్ ఉంది, బెంజేను డైఎజిపైన్, ఎజిపైన్ అంటే 7 మెంబర్డ్ నైట్రోజన్ కంటైనింగ్ రింగ్, డైఎజిపైన్ అంటే 2 నైట్రోజన్స్ ఉన్నాయి, 1,4 పొజిషన్స్లో ఉంటాయి. సో 1,4 బెంజో డైఎజిపైన్స్ అనమాట. అలా సింప్లిఫై చేయండి. రింగ్ ఏంటి, ఏ హెట్రో యాటమ్ ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయి, దట్స్ ఇనఫ్, డోంట్ కాంప్లికేట్ ది థింగ్స్. సో ఈ 3 సబ్జెక్ట్స్ ప్రాపర్గా ప్రిపేర్ అండి సబ్జెక్ట్ వైజ్గా. నాన్ ఫార్మల్ సబ్జెక్ట్స్లో మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అర్థమెటిక్, జనరల్ సైన్స్ ఉన్నాయి. ఇవి చాలా వాస్ట్, చాలా ఓషనిక్ థింగ్స్. సో మీరు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ రీసెంట్గా ఒక లాస్ట్ 6 monthsవి చదువుతూ కూర్చుంటే మనకి ఏం చదవాలి, ఎంతవరకు చదవాలో తెలియదు. సో యూట్యూబ్ వీడియోస్ చూడండి, రీసెంట్ కరెంట్ అప్డేట్స్ అని. మరీ టూ మచ్ డీటెయిల్స్లోకి వెళ్ళండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఓన్లీ 10 మార్క్స్కే వస్తుంది. జనరల్ సైన్స్ ఒక 10 మార్క్స్, అర్థమెటిక్ అండ్ ఇంటెలిజెన్స్ ఒక 10 మార్క్స్, కలిపి 30 మార్క్స్. నా అర్థమెటిక్ అండ్ ఇంటెలిజెన్స్కి చాలా ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ కాబట్టి మీరు రాస్తూ కూర్చుంటే చాలా టైం పడుతుంది. సో బేసిక్గా మీకు ఏ ఫార్ములా యూస్ చేస్తారు, ఎలా చేయాలని అర్థమైతే సరిపోతుంది. ఏ ఎగ్జామ్ అయినా మనం ఎంత చదివామని కాదు, ఎంతవరకు ఆ ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేయగలిగాం అనేది ఇంపార్టెంట్. నెగటివ్స్ చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి, డోంట్ గెట్ టెంప్టెడ్. సో ఓవరాల్గా ఐమ్ టెలింగ్ యూ, 100కి 60 క్వశ్చన్స్ కరెక్ట్గా చేస్తే యు ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. సో 40 క్వశ్చన్స్ ఎవరు చేయలేరు. సో ఊరికనే అమ్మో నేను 10 క్వశ్చన్స్ చేయలేదు, 20 క్వశ్చన్స్ చేయలేదని ఊరికనే ఆప్షన్స్ ఆన్సర్ చేయొద్దు, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్ జస్ట్ లీవ్ ఎ మెసేజ్ ఇన్ ద కామెంట్. మేజర్గా చెప్పేది స్ట్రెస్ హ్యాండ్లింగ్. ఈ 4 days కీప్ యూ క్వైట్, నచ్చిన సబ్జెక్ట్స్ చదవండి. మీకు చదవడం కష్టంగా ఉండేటప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూడండి, ఎవరి వీడియోస్ అయినా మీకు బాగా అనిపించేవి వినండి. సో యూ విల్ సేవ్ యువర్ టైం. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.